ప్రజల కలల రాజధాని అమరావతి వైభవాన్ని సంతరించుకుంటుంది. ఒకప్పుడు ఆగిపోయిన పనులు నేడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా 24/7 నాన్ స్టాప్ గా మారిపోతున్నాయి. పరిపాలనా నగరంలో అత్యంత కీలకమైన జస్టిస్ సిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో నార్మన్ ఫోస్టర్ డిజైన్ చేసిన ఐకానిక్ హైకోర్టు భవనానికి అతి దగ్గరలో సూపర్ బ్లాక్ ఎఫ్ లో జడ్జీల బంగ్లాల్ని నిర్మిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా మొత్తం 33.20 ఎకరాల్లో 210 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం అధునాతనమైన ఇండిపెండెంట్ బంగ్లాల్ని నిర్మిస్తున్నారు. ఫ్యూచర్ లో జడ్జీల సంఖ్య పెరిగితే ఇబ్బంది లేకుండా ముందు చూపుతో అదనంగా మరో 13 బంగ్లాలకు సరిపడా స్థలాన్ని కూడా ఇక్కడే రిజర్వ్ చేసి ఉంచారు. మార్చి 1, 2026న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ జడ్జీల రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ ని అధికారికంగా ప్రారంభించారు. అంతేకాదు ఈ బంగ్లాలకు ఆనుకునే జడ్జీల కోసం 50,000 చదరపు అడుగుల విశాలవంతమైన క్లబ్ హౌస్ అండ్ గెస్ట్ హౌస్ 69,40,00,000 రూపాయలతో నిర్మాణానికి పునాది వేశారు. ఈ మెగా కాంట్రాక్ట్ ని బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ దక్కించుకుని పనుల్ని పరుగులు పెట్టిస్తుంది. అసలు ఈ బంగ్లాలు ఎలా ఉండబోతున్నాయో చూడడానికి బంగ్లా నంబర్ 8 ని మోడల్ హౌస్ గా సెలెక్ట్ చేసి దాని ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పనుల్ని 100% కంప్లీట్ చేశారు. ఒక్కో బంగ్లాని 2019 చదరపు గజాల సువిశాలమైన ప్లాట్ లో 7,775 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో G+1 డూప్లెక్స్ మోడల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 3,733 చదరపు అడుగులు, ఫస్ట్ ఫ్లోర్ 2,266 చదరపు అడుగులు. జడ్జీల ఇంటి నుంచి నేరుగా విధులు నిర్వర్తించడానికి వీలుగా ప్రత్యేకమైన క్యాంప్ ఆఫీస్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, ఫ్యామిలీ లాంజ్, పెద్ద డైనింగ్ ఏరియా, పూజ గది ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో లగ్జరీ మాస్టర్ బెడ్రూమ్లు, ప్రైవేట్ జిమ్, మల్టీపర్పస్ హాల్ తో పాటు ల్యాండ్స్కేప్ టెర్రస్ ని డిజైన్ చేశారు. బయట 347 చదరపు అడుగుల్లో కారు పార్కింగ్, ముందు భాగంలో అందమైన గ్రీన్ లాన్, వివిఐపి సెక్యూరిటీ, బంగ్లా ఎంట్రన్స్ లో సెక్యూరిటీ క్యాబిన్, హెల్పర్ రూమ్ కూడా సపరేట్ గా కట్టారు. ఈ మొత్తం ప్లాట్ లో 60% కన్స్ట్రక్షన్, 40% గ్రీన్ స్పేస్ ఉంటాయి. జడ్జీల బంగ్లాల లొకేషన్ N1, E6 రోడ్ల జంక్షన్ వద్ద ఉంది. సీడాక్సిస్ రోడ్డుకి ఇక్కడ నుంచి నేరుగా కనెక్టివిటీ ఉంది. కమ్యూనిటీ లోపల ప్రతి బంగ్లాని కలుపుతూ 12 మీటర్ల వెడల్పాటి సీసీ బ్లాక్ టాప్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ 36 బంగ్లాల మధ్యలో ప్రకృతి అందాలు ఉట్టిపడేలా 1.5 ఎకరంలో ఒక సెంట్రల్ పార్క్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఇందులో పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్, యోగా ఏరియా లాంటివి ఉన్నాయి. ప్రజెంట్ వర్క్స్ జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. అవుట్ సైడ్ స్ట్రక్చరల్ పనులు 90 నుంచి 95% పూర్తయ్యాయి. మిగిలిన బంగ్లాలకు ఇంటీరియర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, టైలింగ్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ని 100% కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి ఇకపై కాగితాలపై ప్లాన్ కాదు, వేలాది మంది ఇంజనీర్లు, కార్మికుల స్వేదంతో వాస్తవ రూపం దాల్చుతున్న సజీవ నగరం. నవ్యాంధ్ర కలల రాజధాని మహావైభవంగా, సగర్వంగా అతి త్వరలో నిలబడబోతోంది.